రామాయణంలో రావణాసురుడి పగ, భారతంలో దుర్యోధుని ప్రతీకారం, ముల్లోకాలను హస్తగతం చేయగల హిరణ్యకంసుని పేరున నాలో ఇమిడి ఉన్నాయిరా. నన్ను పట్టుకోవాలని ఈ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. నన్ను పట్టుకోవడం కాదు కదా, కనీసం నా నీడను కూడా తాకలేకపోయిందిరా. ఈ అఖండ భారతదేశంలో అంతులేని సంపదను దోచుకుని ఈ యావత్ భారతదేశాన్ని ఏలుదామని ప్రయత్నిస్తున్నా. అతి త్వరలోనే నా శబ్దం పూర్తి కాబోతుంది. ఎప్పటికైనా ఈ భారతదేశం నాసి ఇక్కడున్న జనాన్ని నా కాళ్ళ కిందేసి తొక్కుతాన్రా. ఎవడు యాకు ఎదురు తిరిగినా ఈ కత్తివాడి గుండెల్లో సరాసరలో దిగుతుందిరా. శక్తి మీరు చెప్పినట్టే అశోక్ దగ్గరికి వెళ్ళి డీల్ సెటిల్ చేసుకొచ్చాను బాస్. అంతేకాదు బాస్, వాడు మన డీల్ ఒప్పుకున్నాడు. కాకపోతే 70% వాడికి, 30% వాడికి ఇస్తా అన్నాడు. ఎవర్రా అనాముకుడు? నాకు ఎదురు తిరిగి నాకే పర్సంటేజ్ ఇచ్చేంత మగాడా వాడు. వాడిని కత్తికో కండకు నరికే కాకులకు గద్దలకు పలహారంగా వేయండిరా. బాస్ తొందరపడకండి బాస్. తొందర కాదురా, నేను వస్తున్నానని తెలిస్తేనే ఈ చుట్టుపక్కల 50 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామాలు బయటకు వచ్చి పాస్ పోసుకోవడం కాదు కదా. వాడి ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టినా ఆ ఇంట్లో బెడ్రూమ్ లోనే పాస్ పోసుకుంటారా. అలాంటిదే ఒక చెత్త కుప్పలో పెరిగిన నా కొడుకు నాకు ఎదురు చెప్పటమా? అది మీరు నాకు చెప్పటమా? ఏమనుకుంటున్నావు? నరుకుతా బిడ్డ. బాస్ వాడిని చూస్తుంటే మహారాజు లాగా ఉన్నాడు. అంతేకాదు బాస్, ఒకనాటి బాలచంద్ర పౌరుషం యుద్ధంలో చీల్చి చెండాడి విక్రమ వాడిలో ఉన్నాయి. అంతటి మగాడా వాడు? వాడి మగతనం గురించి మీరు చెప్పే అంతటి వాళ్ళు అయిపోయారు. ఎవడి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది ఆసక్తి. నేను తలుచుకుంటే ఈ స్టేట్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా ఏ ఫైల్ మీద సంతకం పెట్టమన్నా పెడతాడు. అలాంటిదే ఒక వీధి రౌడీ, ఎవడో ఇంటి పేరు లేని అనామకుడు కుక్క, ఒక కుక్క, వాడు నాకు పర్సంటేజ్ ఇవ్వటం ఏంట్రా? మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. ఆ గద్వాల్ సంపదని దోచుకుని ఈ భారతదేశాన్ని ఏలటానికి మరెంతో కాలం లేదురా. ఈ మధ్యలో వాడిని చంపి ఆ సంపదను దోచుకోవాలి. ఆ చిత్తులు మారి నక్క ఎప్పుడు వస్తాడు? ఈ రోజే రేపు మన దగ్గరికి రావచ్చు బాస్. అంటే ఆ సంపదను దోచుకోవడానికి మనం తగ్గాల్సిందేనంటావా? ఆ సంపద సాధించడం ఈ మనకి చాలా అవసరం. మగధీరల గద్వాల్ కోటలోకి ప్రవేశించి అన్నిటికి సంబంధించిన మ్యాప్ మనకి అందిస్తాడు బాస్. ఇంతవరకు నేను తలెత్తి తలలో నరికిందే తప్ప ఒకడి దగ్గర చెయ్యి చాచి నాకు ఈ సహాయం చెయ్యి, నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని అడగలేదురా. మొదటిసారి నేను తల వంచి యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ గద్వాల్ సంపద
ఎన్ని కోట్లు ఎవడో వెలకట్టలేడు. అందుకు ఆనాడు ఆ రుద్రమరాజుని వాడి భార్యని ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళ శవాల మీద నడిచి వెళ్ళాం. ఈనాడు ఆ గద్వాల సంపద కోసం ఎంత మందిని నరకడానికైనా వెన్ను చూపని వీరుల్లా ఇక్కడే ఉంటాను. ఎవడొచ్చినా ముక్కలు ముక్కలుగా నరుకుతారో ఈ కాలభైరవుడు. ఈ ఒక్కసారికి నా అనుచరులైన మీ మాట వినే నేను తల వంచుకున్నట్టు యాక్టింగ్ చేస్తా. వాడి దగ్గర తల వంచి ఆ సంపద సొంతమయ్యే వరకు ఓపికగా తీరికగా వింటా. అశోక్ రాగానే జమీందార్ ధర్మ గురించి చెడుగా చెప్పాలి బాస్. ఓకే, మీకు వీరు వెళ్ళండి, ఆ ధర్మగాన్ని బంధించి ఈడ్చుకురండి. ఈ లోపు అశోక్ గౌడ్ వస్తే వాడిని ఏం చెయ్యాలో, ఎలా మాటల్లో పెట్టి మన పని చేయించుకోవాలో నేను చూసుకుంటా. అలాగే బాస్.